केटीआर का रद्द-ए-अमल। ऐसे अफसर अगर वक्त से पहले रिटायर हो तो हुकूमत के हालात पर सवाल उठते हैं। तेलंगाना में टेंडर स्कैंडल पर सियासी तूफान और अवामी बहस जारी। सैयद अली रजवी आईएएस अफसर अपने रिटायरमेंट से 10 साल पहले ही वीआरएस ले लिया। तेलंगाना में एक बड़ा तनाज़ा मंजर आम पर आया है। ज़राए के मुताबिक एक्साइज डिपार्टमेंट के 500 करोड़ रुपये मालियत के टेंडर पर सियासी रसकशी शिद्दत इख्तियार कर गई। अतलात के मुताबिक चीफ मिनिस्टर रेवंत रेड्डी अपने दामाद के लिए जबकि वजीर जुपल्ली कृष्णा राव अपने बेटे के लिए इस बड़े टेंडर में हिस्सेदारी चाहते थे। अंदरूनी इख्तलाफात और दबाव के बायस सीनियर आईएएस अफसर सैयद अली मुर्तज़ा रजवी ने अपने खिदमात से रजाकाराना वीआरएस ले लिया। दिलचस्प बात यह है कि रजवी साहब कैबिनेट सेक्रेटरी के ओहदे तक पहुंचने के इम्कानात रखने वाले आला अफसर थे जिन्हें 10 साल अभी सर्विस बाकी थी। साबिक़ा आईटी वजीर बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर ने इस फैसले पर रद्द-ए-अमल जाहिर करते हुए कहा, ऐसे काबिल ऑफिसर अगर 10 साल कबल ही रिटायरमेंट ले ले तो समझ लीजिए कि हुकूमत के अंदर बहुत कुछ ठीक नहीं है। रियासती सियासी हलकों में इस मामले पर हलचल मच गई है और अवामी सतह पर भी सवाल उठाए जा रहे हैं कि क्या वाकई टेंडर पॉलिसी में शफाफियत बाकी रहेगी या नहीं। आपकी राय कमेंट के जरिए जरूर बताएं। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। శామ్ రిజ్వీ, సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి. ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి. ఇంకా నాకు తెలిసి దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉంది ఆయనకి. అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు. అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు, దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ, ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ. అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో, ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది.